నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పురాణ కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఉంది. అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ఆలయం పరశురాముడి కాలం నాటిదని చెబుతారు. ఈశ్వరుడు ఇక్కడ ప్రధాన దైవంగా భాసిల్లుతున్నాడు. పరశురాముడు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది. కార్త వీరార్జునుడిని సంహరించిన తర్వాత కోపం చల్లారని పరశురాముడు భూమండలమంతా 11 సార్లు జైత్రయాత్ర చేసి పాప పరిహారము కోసం ఆయన 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. వాటిలో చిట్ట చివరి శివలింగం ఈ జడల రామలింగేశ్వరుడని స్థల పురాణ కథనం. ఇవాల్టి ఈటీవీ లైఫ్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. त्रिनेत्रं त्रिविधायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणं एकबिल्वं शिवार्पणं त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रिविधायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणं एकबिल्वं शिवार्पणं शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं. నల్గొండ జిల్లా నార్కిట్పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వెలిసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేతుడైన మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలోమీటర్ల దూరంలో, అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వలన ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉన్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో వెలసిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయం త్రేతాయుగం నాటిదని చెబుతారు. త్రేతాయుగంలో కార్త వీర్యార్జున చక్రవర్తి సపరివారంగా వేట కోసం దండకారణ్యానికి వెళ్ళి అలసి సొలసి దగ్గరలోనే ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడట. జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సాయంతో క్షణాల్లో వేల సంఖ్యలో ఉన్న రాజపరివారానికి భోజనం పెట్టాడట. కార్త వీర్యార్జునుడు తనకు ఆ ధేనువు కావాలని అడిగితే మహర్షి తిరస్కరించాడట. అప్పుడా చక్రవర్తి మహర్షిని వధించి ధేనువును తీసుకెళ్లాడట. ఆశ్రమానికి తిరిగొచ్చిన తర్వాత పరశురాముడు విషయం తెలుసుకొని ఆగ్రహంతో కార్త వీర్యార్జునుడిని సంహరించి కోపం చల్లారక 21 సార్లు భూమండలమంతా జైత్రయాత్ర చేసి క్షత్రియుల్ని మట్టుపెట్టాడట. ఆ పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 లింగాలను ప్రతిష్ఠించాలని, వాటిలో ఇది చిట్ట చివరి లింగమని స్థల పురాణం చెబుతోంది. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. తాను జయించిన భూమండలానంతటినీ బ్రాహ్మణ శ్రేష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడైన కశ్యప ప్రజాపతికి దానం చేసి శమంత పంచక తీర్థంలో తాను ఓడించి సంహరించిన క్షత్రియుల రక్తంతో తన తండ్రి అయిన జమదగ్ని మహర్షికి పితృతర్పణం చేశాడని పురాణ ఐతిహ్యం. ఆ తర్వాత లోక కళ్యాణం కోసం 108 పవిత్ర క్షేత్రాలలో శివలింగాలను ప్రతిష్ఠించి తన తపోశక్తిని ధారపోశాడు. అలా పరశురాముడు ప్రతిష్ఠించిన 108 దివ్యలింగాలలో ఆఖరి లింగం ఈ చెరువుగట్టులో ప్రతిష్ఠితమయ్యింది.
ఈ దివ్యక్షేత్రంలో పరమేశ్వరుడిని మెప్పించేందుకు పరశురాముడు కొన్ని లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదన్న ఆగ్రహంతో తన పరశువుతో ఇక్కడున్న లింగంపై వేటు వేసేసరికి దాని నుండి రక్తం ధారలుగా కారిందట. అచ్చం ఆ ధారలు జడలను పోలి ఉండటం వల్ల ఈ స్వామికి జడల రామలింగేశ్వర స్వామి అన్న పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. శంభో శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాస దిగంబర చైతన్యమూర్తి సదాశివారారా కామేశాని కరమీరా వామదేవా వరమీరా ఢమ 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 ఢమరుకనాదం కువిచేరా ఆకాశ గంగే ఉప్పొంగాలో కేశని వేదిగిరారా పరమేశ పామరులను కనరారా శంభో శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్త్ర మహాశివారారా. పరశురాముడు క్రోధాన్ని గుర్తించిన పరమశివుడు తక్షణమే ప్రత్యక్షమయ్యాడని, పరశురాముడు తపస్సు చేసిన ఈ ప్రదేశంలో తాను కలియుగాంతం వరకు నిలిచి భక్తులను కరుణిస్తానని వరమిచ్చాడని స్థల పురాణం చెబుతోంది. తర్వాత పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుధ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వరాలయానికి దగ్గరలోని వేరొక గుహలో ఉంది. కొండపై ఉన్న గుహలో ప్రతిష్ఠితమైన రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన మహాశివభక్తుడైన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారకా గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారకా గంగాధర శంకర కరుణాకర. కొండగట్టుపై ఉన్న పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయానికి చేరుకోవటానికి ఇక్కడ మెట్ల మార్గంతో పాటుగా వాహనాలు కూడా నేరుగా పైకి వెళ్లటానికి ఏర్పాటు చేసిన చక్కటి మార్గం కూడా ఉంది. కాలినడకన స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్న భక్తులు ఈ మెట్ల మార్గం ద్వారా కొండ మీదకి చేరుకుంటారు. చేదుకో జడల రామలింగయ్య అంటూ మెట్ల మార్గంలో ప్రయాణించే సమయంలో భక్తులు ఆర్తితో స్వామిని తలుచుకుంటూ ఉంటారు. పచ్చటి ప్రకృతి సోయగాల నడుమ కొలువు తీరి ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యమని చెబుతారు. ఇక్కడికి వచ్చిన భక్తుల మనసుల్లో ఉన్న క్లేశాలన్నీ ఈ దివ్య ధరిత్రిపై అడుగుపెట్టిన క్షణంలోనే మటుమాయమవుతాయన్నది అనేక మంది భక్తుల ప్రత్యక్ష అనుభవం. అందుకే ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే తీరిక చేసుకుని మరీ ప్రయాణం కడతారు. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వైభవం అలాంటిది. మరి జడల రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్న గుట్ట మీదకి చేరుకోవడానికి ప్రత్యేకంగా 360 మెట్లతో కూడిన దారి ఉంటుంది. అలా కాకుండా నేరుగా వాహనాలు కొండ మీదకి వెళ్లే మార్గం కూడా ప్రత్యేకంగా ఉంది. నడిచి వెళ్లాలనుకునే భక్తులు ఈ మెట్ల మార్గం ద్వారా కొండ మీదకి చేరుకుంటారు. చాలామంది భక్తులు తమ బాధలు తీరితే మెట్ల మార్గంలో ఎక్కుతూ కొండపైకి వస్తామని స్వామికి మొక్కుకుంటారు కూడా. మెట్లదారి దగ్గర ఉన్న నందీశ్వర విగ్రహం, సమున్నతమైన రాజగోపురం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి.
ఈ దివ్యక్షేత్రంలో పార్వతీదేవి ఆలయం కొండ కింద భాగంలో కొండకు అభిముఖంగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో తర్వాతి కాలంలో స్వామివారు వేంచేసి ఉన్న గర్భాలయం గోడలో అమ్మవారి విగ్రహాన్ని కూడా చెక్కారని చెబుతారు. అమ్మవారి విగ్రహం గోడలో ఉంటుంది కనుక నేరుగా భక్తులు అమ్మను దర్శించుకోవడానికి వీలు ఉండదు. కనుక అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఎల్ల లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని దైవం పరమేశ్వరుడు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు కూడా ఆ ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు నుండే పొందారట. జడల రామలింగేశ్వరుడిని దర్శించుకున్న భక్తులకు జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఉండవని చెబుతారు. ఒక్కసారి ఆర్తితో స్వామిని కొలుచుకున్న భక్తులకు జీవితంలో సర్వం సకలం ఐశ్వర్యప్రదమని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ కారణం వల్ల భక్తులు ఏడాదికోసారైనా సరే పదే పదే వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొంది ధన్యులవుతారు. ఎల్ల లోకాలకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించే చల్లని దైవమైన పరమేశ్వరుడు చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠితమైన జడల రామలింగేశ్వర స్వామి రూపంలో పశ్చిమాభిముఖంగా కొలువుతీరి ఉన్నాడు. ఈ గుహాలయంలో ప్రవేశ మార్గం ముందు విశాలమైన ముఖమండపాన్ని నిర్మించారు. అనేక మంది భక్తులు ఇక్కడ రాత్రి నిద్ర చేస్తారు. అమావాస్య రోజున, పౌర్ణమి రోజున ఈ గుట్ట మీద నిద్ర చేసిన వారికి మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఈ గుట్ట మీద నిద్ర చేసిన వారికి సకల భయాలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని ప్రతీతి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. ఈ మండపాన్ని దాటుకొని లోపలికి వెళ్తే ఎదురుగా విఘ్ననాశకుడైన విఘ్నేశ్వరుడి విగ్రహం కనిపిస్తోంది. కుడిపక్క ఉన్న గర్భాలయంలో పానపట్టం మీద విరాజిల్లే శివలింగం దర్శనమిస్తోంది. ఈ శివలింగానికి నేత్రాలు అలంకరింపబడి ఉంటాయి. స్వామి వెనుక లింగానికి జడలులాగా ఉండటం వల్ల ఈయనకి జడల రామలింగేశ్వరుడు అని పేరు. ఈ గర్భాలయంలో అమ్మవారు ఉండదు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు మాత్రం స్వామివారి పాదాల చెంత కనిపిస్తాయి. గర్భగుడి యువతల శివుడికి ఎదురుగా నందీశ్వరుడు, ఆయన వెనుక చిన్న ధ్వజస్తంభము ఉంటాయి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం, కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం, అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం, రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. ఎంతో కాలంగా ఈ ఆలయంలో ఒక సర్పం స్వామివారికి ప్రదక్షిణలు చేసి వెళ్తూ ఉండటం ఇక్కడ విశేషం.
కొండ పైభాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రతి ఏటా ఈ స్వామి చెంత మండల దీక్ష తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గిరీంద్రాత్మజ సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాధిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ఆలయానికి యువతల ప్రత్యేకంగా ఒక గట్టు కనిపిస్తోంది. ఇక్కడ భక్తులు ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడ గట్టు మీద అనేక చెక్క పావుకోళ్లు కనిపిస్తాయి. అనారోగ్యంతో ఉన్నవారు ఇక్కడికొచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న పావుకోళ్లను వారి శరీరం అంతటా ఉంచడం ఇక్కడి ఆచారం. అలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహంతో పాటుగా సిద్ధపురుషుల ఆశీస్సులు కూడా పుష్కలంగా లభించి రోగాలు వెంటనే నయమవుతాయని విశ్వాసం. కొందరు భక్తులు ఈ పావుకోళ్లను తల మీద పెట్టుకొని స్వామివారి ఆలయానికి ప్రదక్షిణలు చేస్తారు. ఆలయం పక్కన ఎత్తైన కొండరాళ్లపైన మరో శివలింగం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఈ శివలింగం దగ్గరికి చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఇందులో మొదట కనబడే మార్గం అతి సన్నగా ఉండి దారిలో కొన్ని చోట్ల మెట్లు కూడా లేకుండా ఉంటుంది. స్వామి పట్ల అపరిమిత భక్తి విశ్వాసాలు గల భక్తులు ఈ మార్గం ద్వారా కొండపైన లింగాన్ని దర్శించటానికి ఆసక్తి చూపుతారు. నిర్మలమైన మనస్సుతో వెళ్తే సునాయాసంగా పైకి చేరుకుంటారని చెబుతారు. ఒకవేళ అలా ఈ దారిలో వెళ్లే వాళ్ల మనస్సుల్లో ఏమైనా ఇతర ఆలోచనలుంటే దారిలో వారిని తేనెటీగలు కుట్టి బాధ పెడతాయని భక్తులు బలంగా నమ్ముతారు. 2వ దారి కూడా పక్కనే ఉంటుంది. కొంచెం పక్కగా ఉన్న మార్గంలో 96 మెట్లు ఎక్కుతూ ఈ శివలింగం దగ్గరికి సులభంగా చేరుకోవచ్చు. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ, హర హర శివ శివ, గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలమున చేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. హర హర శివ శివ, హర హర శివ శివ, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, హర హర శివ శివ, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలన లేక దూడల ఎంగిలంటున్నావు శంభో. శివ శివ, హర హర శివ శివ. ఈ ఆలయానికి ఒక కొలను కూడా ఉంది. భక్తులు ఈ పుష్కరిణి గోగర్భం అని పిలుచుకుంటారు. అచ్చం ఈ కొలను ఆకృతి గోగర్భంలా ఉండటమే దీనికి కారణమని చెబుతారు. ఈ పుష్కరిణిలోని జలాన్ని పొలాల్లో చల్లుకుంటే పంటలకు చీడపీడల బాధలు తొలగిపోతాయని, పంటలు పుష్కలంగా పండుతాయని చాలామంది నమ్మకం. పంట చేతికి వచ్చిన తర్వాత చాలామంది రైతులు స్వామివారి కళ్యాణోత్సవం కోసం పుట్ల కొద్దీ బియ్యాన్ని భక్తితో సమర్పించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ పుష్కరిణి పక్కనే ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకొని పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు పవిత్ర మనస్కులై స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళ్తారు. ఆదిశక్తి ఆకృతి, అత్రిజాత పార్వతి
రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటుగా ఈ గుట్ట మీద రేణుకా ఎల్లమ్మ, ఆంజనేయ స్వామి కూడా కొలువుదీరి ఉన్నారు. రామలింగేశ్వర ఆలయం నుంచి బయటకు రాగానే ఎదురుగా ఆంజనేయ స్వామి, ఎల్లమ్మ ఉపాలయాలు కనపడతాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి 40 రోజులు ప్రదక్షిణ చేసిన వారికి భూత ప్రేత పిశాచాల బాధలు తప్పుతుందంటారు. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు ఈ దివ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్నాడు. ఈ దివ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి మాల, మండల దీక్షాధారణ, శివమాల, మండల దీక్షాధారణ అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. ముఖ్యంగా 40 రోజుల పాటు ఇక్కడ దీక్ష చేసి ఆంజనేయ స్వామిని సేవించుకున్న వారికి భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయని ప్రతీతి. ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన మానసికపరమైన, శారీరకపరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కడు వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా స్వామివారికి అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో జడల రామలింగేశ్వర స్వామి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవని చెబుతారు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: ఈ ఆలయం హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్లే దారిలో నార్కట్పల్లికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దారిలో ప్రధాన రహదారిపై ఎడమవైపున కనిపించే కమాన్లో నుండి లోపలికి వెళ్ళాలి. ఈ కమాన్ దగ్గర ప్రధాన రహదారిలో వెళ్లే బస్సులన్నీ ఆపుతారు. ఈ కమాన్ దగ్గర నుంచి ఆలయం దగ్గరికి వెళ్లడానికి ఆటోలు ఉంటాయి. పురాణ కాలం నాటి ప్రాశస్త్యం కలిగిన ఈ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు క్షేత్రంలో కొలిచిన భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. స్వామిని శరణు వేడిన వారికి, దర్శించుకున్న వారికి ఇహంలో పరంలో మోక్షం ప్రాప్తిస్తుందని స్థల పురాణం చెబుతుంది. అది మాత్రమే కాక స్వామివారిని సేవించుకున్న భక్తులను అష్టైశ్వర్యాలు కోరి దరిచేరుతాయని ప్రబలమైన విశ్వాసం. అందుకే భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని పదే పదే దర్శిస్తూ ఉంటారు. పరశురాముడు స్వయంగా తపస్సు చేయటం వల్ల, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి ఇంతటి మహిమ కలిగిందని చెబుతారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रिविधायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणं एकबिल्वं शिवार्पणं. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रिविधायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणं एकबिल्वं शिवार्पणं. शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.